హాయ్ అండి అందరికీ. ఈరోజు కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మసాలా కొద్దిగా మిక్స్ చేసుకుంటూ చేద్దాం. కొబ్బరి పాలు తీసి పెట్టుకోవాలి. అలాగే బియ్యాన్ని కాస్త కడిగి వాడేసి పెట్టుకోవాలి. జీడిపప్పు, నెయ్యి, మందపాటి ఎక్కడి గిన్నె అయితే దీన్ని చూస్ చేసుకున్నాను నేను. నెయ్యిలో ముందుగా మనం జీడిపప్పులు వేయించి పక్కకు పెట్టుకోవాలి. అదే దాంట్లో మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అంటాం కదా, అది కూడా వేసుకోవాలి. అలాగే క్యారెట్, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత వాటిలోనే కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఏవైతే మనం శుభ్రం చేసుకుని ఫిల్టర్ చేసి పెట్టుకుంటాం కదా, నేను 2 చెక్కల పాలు అయితే తీసుకోవడం జరిగింది. నాకు సరిపోయింది. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర పాలు పడతాయి. మనం అంటే నీళ్ళ ప్లేస్లో పాలు వాడతాం అంతేనండి. వేరే పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ టైం టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు. ఇది మనకి బాక్సుల్లో కావాలి కదా, పిల్లలకి చేసి పెట్టచ్చు ఈజీగా. సండే స్పెషల్గా కూడా దీన్ని ట్రై చేయొచ్చు. చూసారు కదా, ఈ కొబ్బరి పాలన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది రోల్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం ముందుగా వాడేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ బాగా మరిగాయి కొబ్బరి పాలు. ఇందులో మనం ముందుగా వాడేసి పెట్టుకున్న బియ్యాన్ని తడి లేకుండా ఉంచుకోవాలండి. బియ్యాన్ని జల్లెల్లో వేసేసుకుని ఉంచుకోవాలి ముందుగానే మనం. చూస్తున్నారు కదా, ఇది కూడా వేసేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes మనం మూత పెట్టి అలా వదిలేస్తే మనకు కరెక్ట్గా ఉడికిపోతుంది. తర్వాత తీసుకుని మనం ఉడికిందో లేదో టెస్ట్ చేసుకుని మిగిలినవన్నీ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ, చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా. కొబ్బరి పాలు చాలా మెదడు ఎదుగుదలకు బాగా పనిచేస్తాయి. చూస్తున్నారు కదా, తయారైపోయిందండి మన కొబ్బరి అన్నం అయితే, మసాలా కొబ్బరి అన్నం. దీంట్లో ఇప్పుడు మనం జీడిపప్పు పలుకులు వేయించి పెట్టుకుని ఉన్నాయి కదా, అవి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఒకసారి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటం. 4 పక్కల కలుపుకుని మనం పైన కొత్తిమీర కానీ పుదీనా కానీ మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది కూడా డెకరేషన్ చేసుకుంటే పిల్లలకి కలర్ఫుల్గా కనపడుతుంది. ఇష్టంగా తింటారు వాళ్ళు. పిల్లలేంటి పెద్దలు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.